తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల ఆధిపత్యం కొనసాగిన తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమైందనే చర్చ జరుగుతోంది. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రజల ముందుకు రావడం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు తమిళనాడులోనే కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారాయి. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారా, లేక పాపులర్ నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నమా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు సినీ ప్రముఖులు కూడా విజయ్ ప్రభుత్వంపై స్పందిస్తున్నారు. కమల్ హాసన్ మద్దతు ప్రకటించడం, ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించడం, రజనీకాంత్ మాత్రం ఆచితూచి మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. కొత్త సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి, వాటి ప్రభావం ప్రభుత్వంపై ఎలా ఉండబోతోంది, సినీ ఇండస్ట్రీ ప్రముఖుల స్పందన వెనుక రాజకీయ అర్థమేమిటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాలి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, విజయ్ సీఎం అయిన తర్వాత తమిళనాడులో రాజకీయ వాతావరణం ఎలా కనిపిస్తుంది? తమిళనాడులో ఇప్పుడు పొలిటికల్ ట్రాన్సిషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య రాజకీయాలు తిరిగేవి. కానీ ఇప్పుడు యువత, మధ్యతరగతి, ఫస్ట్ టైం ఓటర్లలో కొత్త నాయకత్వం కావాలి అనే భావన బలంగా కనిపిస్తుంది. అదే విజయ్కు ప్రధాన బలమైంది. సినీ ఇమేజ్తో పాటుగా ప్రజల్లో యాంటీ ఇంకంబెన్సీ కూడా విజయ్ బాగా క్యాష్ చేసుకున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ ప్రభుత్వంపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ప్రజలు సినిమా హీరోగా కాదు, పాలనలో కూడా హీరోగా నిలుస్తారా అని గమనిస్తున్నారు. తరంగిణి, శ్రీనివాస్, సీఎం అయ్యాక విజయ్ తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఏంటి? అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్ ప్రభుత్వం ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యే నిర్ణయాలపై ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీ, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, అవినీతి నియంత్రణపై ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో బలోపేతం చేయడం, ఇలా సంక్షేమం ప్లస్ పరిపాలన అనే రెండు అంశాలపై ఒకేసారి ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం స్పందిస్తోంది అనేటువంటి భావన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తరంగిణి. ఓకే శ్రీనివాస్, తమిళనాడు సీఎం తీసుకుంటున్న వైన్ షాప్స్ మూసివేత వలన రాష్ట్రంపై ఎంత భారం పడుతుంది? తమిళనాడులో కొత్త సీఎం విజయ్ తీసుకున్న తొలి కీలక నిర్ణయం వైన్ షాపుల మూసివేత అని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, స్కూళ్ళు, బస్టాండ్లకు 50 మీటర్ల పరిధిలో ఉన్న 717 మద్యం దుకాణాలను 2 వారాల్లో మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల తమిళనాడు ప్రభుత్వానికి భారీగా ఆదాయానికి గండిపడేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 4765 వైన్ షాపులు పనిచేస్తుండగా ఇప్పుడు మూసివేయబోయేవి దాదాపుగా 15% దుకాణాలు. 2025లో ఈ వైన్ షాపుల ద్వారా తమిళనాడు ప్రభుత్వానికి 48,000 కోట్ల రూపాయలు పైగా ఆదాయం వచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కను చూస్తే 15% షాపులు మూసివేస్తే సంవత్సరానికి సుమారుగా 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు ప్రత్యక్ష ఆదాయానికి ప్రభావం ఉండవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆదాయం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం అనే సందేశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మహిళలు, సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాలు చాలా కాలంగా స్కూళ్ళు, దేవాలయాల దగ్గర మద్యం దుకాణాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మరోవైపు విమర్శకులు మాత్రం షాపులు మూసివేసినా కూడా అక్రమ మద్యం అమ్మకాలు పెరిగే ప్రమాదం ఉందని, బ్లాక్ మార్కెట్ ఏర్పడవచ్చని, ప్రభుత్వానికి ట్యాక్స్ ఆదాయం తగ్గుతుందని అంటున్నారు. ఎన్నికల సమయంలో వైన్ షాపులు మూసివేసినప్పుడు బ్లాక్ మార్కెట్ మధ్య విక్రయాలు పెరిగాయటువంటి ఉదాహరణలు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఇది మంచి ప్రారంభం అంటుండగా మరికొందరు ఇది హెడ్లైన్స్ పాలిటిక్స్ మాత్రమే అంటూ కామెంట్ చేస్తున్నారు. తరంగిణి, శ్రీనివాస్, విజయ్ నిర్ణయాలు ప్రభుత్వానికి ప్లస్ అవుతాయా లేక భారం పెంచుతాయా? ఇది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లోనే పెద్ద చర్చగా మారింది. ప్రజల సంక్షేమ పథకాలు ఇవ్వడం రాజకీయంగా మంచి నిర్ణయమే, కానీ వాటిని అమలు చేయడానికి భారీగా నిధులు అవసరం అవుతాయి. ఇప్పటికే తమిళనాడు అప్పుల భారం ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఇలాంటి సమయంలో భారీ హామీలు అమలు చేయడం ఆర్థికంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. అయితే విజయ్ టీం మాత్రం వృధా ఖర్చు తగ్గించి సంక్షేమాన్ని అమలు చేస్తాం అని చెప్తుంది. ఇప్పుడు ప్రజలు ఒక విషయాన్ని గమనిస్తున్నారు. విజయ్ కేవలం హామీలు ఇస్తున్నారా లేక అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారా అనేదాన్ని. తరంగిణి, శ్రీనివాస్, విజయ్ నిర్ణయాలపై కమల్ హాసన్ స్పందన ఎలా ఉంది? కమల్ హాసన్ స్పందన చాలా ఆసక్తికరంగా మారింది. ఆయన బహిరంగంగా విజయ్కు అభినందనలు తెలిపారు. తమిళనాడు అభివృద్ధి చెందాలి అంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా సందేశం కూడా ఇచ్చారు. అంతేకాదు ప్రజా తీర్పును గౌరవించాలనే వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో కమల్ హాసన్, విజయ్ మధ్య రాజకీయ అవగాహన పెరుగుతోందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇద్దరు సిస్టమ్ మారాలి అనే రాజకీయ లైన్ మీదనే మాట్లాడుతున్నారు. తరంగిణి,
శ్రీనివాస్, ప్రకాష్ రాజ్ ఎందుకు విజయ్కు మద్దతుగా మాట్లాడుతున్నారు? ప్రకాష్ రాజు ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ రాజకీయాలకు మద్దతిస్తున్నారు. సామాజిక అంశాలపై బహిరంగంగా మాట్లాడే వ్యక్తిగా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. అందుకే విజయ్ లాంటి కొత్త నాయకత్వం రావడాన్ని ఆయన సానుకూలంగా చూస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటే కొత్త నాయకత్వాన్ని అంగీకరించాల్సిందే అనేటువంటి భావన ప్రకాష్ రాజు వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం సినీ మద్దతు మాత్రమే కాదు, ఒక రాజకీయ సందేశంగా కూడా చూడవచ్చు తరంగిణి. రజనీకాంత్ ఎందుకు ఆచితూచి స్పందిస్తున్నారు? రజనీకాంత్ ఎప్పటిలాగానే చాలా బ్యాలెన్స్డ్గా స్పందిస్తున్నారు. విజయ్కు అభినందనలు చెప్పారు, కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మద్దతు మాత్రం ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ ఇప్పటికే అన్ని వర్గాలతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని భావిస్తున్నాడు. ఇంకా తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాలనే వ్యూహంలో కూడా ఆయన ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆయన స్పందనలో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది తరంగిణి. మరి విజయ్ ప్రభుత్వానికి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటి? విజయ్ ప్రభుత్వానికి ఇప్పుడు 3 పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఒకటి ప్రజల భారీ అంచనాలు అయితే ఉన్నాయి, రెండవది ఆర్థిక పరిస్థితి, మూడవది పరిపాలనా అనుభవం. సినిమాలో మాస్ ఇమేజ్ ఉండవచ్చు, కానీ ప్రభుత్వాన్ని నడపడం పూర్తిగా వేరే విషయం. అధికార యంత్రాంగాన్ని సమర్థంగా నడపాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎదుర్కోవాలి. ఇప్పుడు విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం తమిళనాడు రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూసేదిగా ఉంటుందనేటువంటి అవకాశం అయితే ఉంది తరంగిణి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో భారీ అంచనాలున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రతి నిర్ణయాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువ కావాలనుకుంటున్న విజయ్ అదే సమయంలో ఆర్థిక సమతౌల్యాన్ని ఎలా కాపాడతారన్నది కీలకంగా మారింది. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖుల మద్దతు రాజకీయంగా బలమిచ్చే అవకాశం ఉన్న రజనీకాంత్ లాంటి ప్రభావశీలుల వైఖరి కూడా భవిష్యత్తులో కీలకంగా మారొచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఒకే ప్రశ్న వినిపిస్తోంది. సినిమాలో సూపర్ స్టార్గా విజయాన్ని అందుకున్న విజయ్ పాలనలో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంటారా? రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే నిర్ణయాలే తమిళనాడు రాజకీయాల కొత్త దిశను నిర్ణయించబోతున్నాయి.